హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీకు 11th సెంచరీలో కట్టిన ఒక అద్భుతమైన దేవాలయం చూపిస్తాను. ఇది ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఉంది. ఈ టెంపుల్ కార్వింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయినా. సో పర్ హెడ్ టికెట్ 50 రూపీస్ లోపలే ఉంటుంది. సో మన వాళ్ళు ఎక్కువ పూరి జగన్నాథ్, కోనార్క్ వచ్చి వెళ్ళిపోతారు. సో ఈ టెంపుల్ అయితే మస్ట్ విజిట్. ఒకసారి చూడండి, ఎవరైనా వస్తే మిస్ కావద్దండి. ఎవరైనా ఒడిస్సా, భువనేశ్వర్ వస్తే. సో చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈ ఎండ అయితే మండిపోతుంది. అసలు ఆల్మోస్ట్ 40 degrees పైన ఉంది ఇక్కడ. సో ఎవరైనా విజిట్ చేయాలంటే వింటర్లో రండి. సో ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. సో ఈ టెంపుల్ అయితే 11th సెంచరీలో సోమవంశీ రాజులు నిర్మించారని చెప్తారు. సో ఇది ఒక కళింగ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించబడింది. సో దీనిపైన కార్వింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో మీకు ఇన్ డీటెయిల్ టెంపుల్ లోపల బయట చూపిస్తారండి నీట్గా. సో మేమైతే అక్కడ టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యి లోపలికి వచ్చాం. సో ఆల్మోస్ట్ ఒక 100 meters ఉంటుంది. ఇదైతే టెంపుల్ ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడ ముందరే మనకి చైర్లు, బెంచెస్ వేస్తారు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చెట్ల కింద. సో మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో మీకు మొత్తం చూపిస్తా. టెంపుల్ లోపల అయితే అలో ఉంది. సో మనం పోయి చూడొచ్చు. అండ్ టెంపుల్ లోపల అండ్ టెంపుల్ బయట శిల్పాలు చూపిస్తాం మీకు ఎంత నీట్గా చెక్కారని. సో ఇదైతే ఫ్రంట్ వ్యూ. సో వెళ్దాం రండి. సో కింద అయితే ఏనుగులు ఉన్నాయి. సో దానిపైన సింహాలు. సో దానిపైన ద్వారపాలకులు అనుకుంటా. సో చాలా మంచిగా, చాలా డీటెయిలింగ్గా ఉన్నాయి చూడండి. మీరు చూస్తే ఇక్కడ స్నేక్ లాగా, పాము లాగా నీట్గా చెప్పారు. సో ఇటు పక్కన సింహాలు ఉన్నాయి. సో ఎంట్రన్స్లో చాలా బాగా అనిపించింది. సో ఏనుగులు, దానిపైన సింహాలు, సో దానిపైన ద్వారపాలకులు. సో ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. సో పైన కూడా కొన్ని దేవతా శిల్పాలు అయితే ఉన్నాయి. సో చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందంటే అంత డీటెయిలింగ్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అందుకే ఈ టెంపుల్ అంత ఫేమస్. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి. చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయి. రండి లోపలికి వెళ్దాం. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఇక్కడ ఫుల్ కూల్గా ఉంది లోపల. సో బయట 40 degrees ఎండ ఉంది, కానీ లోపలికి వస్తేనే మొత్తం కొంచెం కూల్గా ఫీల్ అవుతాను. చూడండి స్టోన్స్ మీకు రెడ్ కలర్ అండ్ గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. సో రాజారాణి అని పేరు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. సో ఒకటి ఏమంటే, సో ఈ ఆలయం కట్టడానికి ఎరుపు రంగు మరి గోల్డెన్ పసుపు రంగు స్టోన్స్ వాడారు. సో ఈ రెడ్ అండ్ గోల్డెన్ కలర్ స్టోన్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి చూడండి ఈ టెంపుల్లో. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, రెడ్ కలర్, గోల్డెన్ కలర్, ఒకలాంటి డిఫరెంట్ కలర్ ఉన్నాయి. సో ఇక్కడ గర్భగుడిలో ఏ దేవుడైతే లేడు, దేవుడి విగ్రహం అయితే లేదు. సో ఒకప్పుడు చెప్పేవాళ్ళంటే ఏమంటే ఇక్కడ శివలింగం ఉండేదని చెప్పారు. సో అది ఎంతవరకు నిజం మనకు తెలీదు. సో ఇదొక రీజన్. సో ఈ గోల్డెన్ కలర్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వల్ల సో ఇక్కడ లోకల్గా ఆ స్టోన్స్ని రాజారాణి స్టోన్స్ అని పిలుస్తారంట. సో మోస్ట్లీ అదొక రీజన్ ఉండొచ్చు ఈ టెంపుల్కి ఆ పేరు వచ్చిందని. సో ఇంకొక రీజన్, మీకు బయట ఉండే శిల్పాలు చూపిస్తాను. సో ఈ టెంపుల్ లోపల అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. సరే ఇప్పుడు బయట వెళ్దాం రండి. సో ఇదైతే బయట వ్యూ ఆఫ్ ద టెంపుల్. సో ఇంకొక రీజన్ ఈ టెంపుల్ ఎందుకు రాజారాణి టెంపుల్ అంటారంటే, సో ఈ టెంపుల్ పైన ఉన్న శిల్పాల వల్ల. సో ఎక్కువ రాజారాణి విగ్రహాలు లాగా ఉంటాయి చూడండి. సో ఎక్కువ రాజారాణి శిల్పాలు ఉంటాయి. సో అదొక రీజన్ అంటారు ఇక్కడ. సో చాలా డీటెయిలింగ్ ఉంటుంది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది ఫుల్ వ్యూ. సో ఇది ఒక సైడ్ నుంచి తీసా. సో ఎండ అయితే చాలా భయంకరంగా ఉంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్లో పెట్టండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ప్రతి ఇయర్ జాన్ ఫెబ్లో ఇక్కడ రాజారాణి మ్యూజికల్ ఫెస్టివల్ అని జరుగుతుంది. సో ఆ టైంలో ఒడిస్సాకు సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుందంట. సో మీరు ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే ఆ టైంలో రండి. సో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తారు. సో ఇక్కడ చూడండి, దీనిపైన అంత డీటెయిలింగ్ ఉన్నాయంటే ఎంత టెక్నాలజీ వాడి ఉండాలి ఆ టైంలో. సో
చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేనైతే 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను ఈ టెంపుల్‌కి. సో, మీరెవరైనా భువనేశ్వర్ వస్తే పూరి జగన్నాథ్, కోనార్క్ టెంపులే గాకుండా ఇది గూడా తప్పకుండా విజిట్ జేయండి. సో, మీరొచ్చి మీ కళ్ళతో జూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తది. సో, ఇదైతే ఎవరైతే రాలేకపోతారో సో, వాళ్ళ కోసం ఈ వీడియో. సో, నా ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.